హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే హొసకోటలో ఉన్న కాటేరమ్మ టెంపుల్ అండి. ఇక్కడున్న అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారంట. మనం మనస్ఫూర్తిగా ఏదైనా మొక్కుకొని ఇక్కడ ముడుపు కడితే అదైతే కొద్ది రోజుల్లోనే నెరవేరుతుందంట. ఈ గుడిలో ఒక ప్రత్యేకత అయితే ఉందండి. అదేంటంటే భక్తులే స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి పాదాలను నమస్కరించి పూజ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా సంవత్సరంలో ఒకరోజు మాత్రమే. పూర్వం ఒక భక్తురాలి పైన అమ్మవారు ఆవహించి తన గుడిలోకి వచ్చి తనని పూజ చేసుకునే అవకాశం కల్పించారంట. అప్పటి నుంచి అయితే ప్రతి సంవత్సరం భీమనామ అమావాస్య రోజు భక్తులే వెళ్ళి అమ్మవారిని స్వయంగా పూజ చేసుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగదేవత మునీశ్వర స్వామి కూడా ఉన్నారు. తలనీలాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడే సమర్పించుకుంటారు. తాళాల గుత్తులు చూశారు కదా, ఎన్ని ఉన్నాయో మొక్కుబడి చేసిన వాళ్ళైతే ఇక్కడ కట్టారు. మా సిస్టర్ వాళ్ళు కూడా అనుకునేది అయితే నెరవేరిందని ఈరోజు మొక్కుబడి తీర్చుకునే ప్రసాదం అయితే పంచిపెడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంతానం లేని వారు, పెళ్లి కాని వారైతే ఎక్కువగా ముడుపులు మొక్కుకొని కడుతూ ఉంటారంట. చూశారు కదా ఎన్ని ముడుపులు అయితే కట్టేశారో. టెంపుల్ అంతా నిండిపోయింది. ఈ కాటేరమ్మ టెంపుల్ దగ్గరే ఈ పూజా సామాగ్రి అంతా దొరుకుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.